తెలుగు రాష్ట్రాల్లో బాణుడి ప్రతాపం రోజురోజుకు పెరుగుతోంది. ఎండకు తోడు కొన్ని చోట్ల ఉరుములతో కూడిన వర్షం కురుస్తోంది. ఏపీలో అక్కడక్కడ పిడుగులు పడుతుంటే మరోవైపు ఎండ దంచి కొడుతుంది. ఏప్రిల్ మొదటి వారంలోనే ఏపీలో ఎండలు మే నెలను తలపిస్తున్నాయి. రాష్ట్రంలో వేసవి ఉష్ణోగ్రతలపై మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి కిరణ్ అందిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం భిన్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏప్రిల్ ఆరంభం నుంచే ఎండలు మండిపోతున్నాయి. ప్రధానంగా ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు అటు కోస్తా రాయలసీమ జిల్లాల్లోనూ మరోవైపు తెలంగాణలో కూడా భానుడు భగభగ మండిపోతూ తన ప్రతాపాన్ని చూపిస్తున్న పరిస్థితి. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లో గత 2 రోజుల నుంచి కూడాను సుమారు 40 నుంచి 42 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు ఏప్రిల్ మొదటి వారంలోనే కనిపిస్తున్న పరిస్థితి. ఇంకో పక్క వాతావరణంలో నెలకొన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఉపరితల ద్రోణి కారణంగా కొన్ని చోట్ల చెదురుమదురు జల్లులు పడుతున్నాయి. ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఇటు అల్లూరు సీతారామరాజు జిల్లాతో పాటు పార్వతీపురం మన్యం జిల్లాలో, అదేవిధంగా శ్రీకాకుళంలో కొన్ని చోట్ల పిడుగులతో కూడినటువంటి వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, చెట్ల దగ్గర ఎక్కడ ఉండొద్దని చెప్పి కూడాను వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి. మరోవైపు విశాఖ సాగర తీరంలో మనం చూసుకున్నట్లయితే ఎండ ధాటికి తట్టుకోలేక నగరంలోని ప్రజలు సముద్రం చెంతకు చేరి సేద తీరుతున్న పరిస్థితి. సముద్ర స్నానాలు చేస్తూ ఎండ ధాటిని తట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇక ఈరోజు మనం చూసుకున్నట్లయితే విశాఖలో పర్టికులర్గా దాదాపు 40 నుంచి 41 డిగ్రీల సెల్సియస్ అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ చెప్తుంది. మొత్తం మీద ఈ భిన్నమైనటువంటి వాతావరణ పరిస్థితులు ఏప్రిల్ మొదటి వారంలో ఉంటే భవిష్యత్తులో ఇంకెలా ఉంటుంది వాతావరణం అనేటువంటి అంచనాలు కూడా వాతావరణ శాఖ చెప్పలేని పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్ మొదటి నుంచే భానుడి ప్రచండ తాపానికి ప్రజలు ప్రత్యామ్నాయంగా బయటికి రావాలంటేనే భయపడుతున్న పరిస్థితి నెలకొంది. ఇటు అరకు ప్రాంతం ఏదైతే ఉందో ఆంధ్ర ఊటీ అరగ్గా చెప్పేటువంటి ఏజెన్సీ ప్రాంతంలో కూడా ఎండలు మండిపోతున్నాయని చెప్పి ఉదయం సాధారణంగా అయితే ఉదయం 11 కూడా సూర్యుడు కనిపించేటువంటి ఆ ప్రాంతాలు ఇటు అల్లూరు సీతారామరాజు సంబంధించి పాడేరు కానీ చింతపల్లి కానీ మరోవైపు అరకు కానీ ఈ ప్రాంతాల్లో కూడా ఉదయం సుమారు 8 గంటల నుంచే ఎండవేయడం చాలా ఎక్కువ ఉందని చెప్పి అక్కడ ఉన్నటువంటి గిరిజనులు వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పుడు కూడాను మరో 48 గంటల పాటు సూర్యుడి ప్రతాపం అయితే ఖచ్చితంగా 40 డిగ్రీల పైబడే ఉంటుందని చెప్పి భవిష్యత్తులో ఎండ తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ రాజశేఖర్ కుమార్, రాజ్ న్యూస్, వైజాగ్.